హర హర్ మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది అడుగుతున్నారు, ఏమిటి సార్ 2026 గురూజీ మాకు ఇంకా రాశిఫలాలు ఇవ్వలేదని. మరలా చెప్తున్నాను, మన ఛానల్లో ఎప్పుడూ కూడా ఎవరిచ్చినా ఉగాది నుంచి మాత్రమే ఇవ్వగలరు. మనం కూడా ఉగాది ముందు అద్భుతంగా ఇచ్చుకుందాం, దాని గురించి అయితే ఎవరు వర్రీ కావద్దు. అలాగే జనవరి 2వ తేదీ మన పీఠంలో, మన దేవాలయం పీఠంలో శుక్రవారం, ఆ రోజు 6:30 తర్వాత పౌర్ణమి గడియలు వస్తున్నాయి. అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా రాత్రికి ప్రవేశిస్తుంది. ఆరుద్ర నక్షత్రం అంటే పుష్యమాసంలో చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం. ఎందుకు? మహాశివుడు జన్మ నక్షత్రంగా ఆరుద్రనే భావిస్తారు. అందువలన ఆ రోజు ఆ రాత్రి సమయంలో ఇక్కడ మన పీఠంలో హోమం జరుగుతుంది, రుద్రహోమం. అలాగే స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి. స్ఫటిక శివలింగం అంటే కర్మదోషాలను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇలాంటి రోజున మనం ఇక్కడ మీ పేరుతో హోమం కానీ అభిషేకం కానీ చేయించుకోవటం వలన అనేకమైనటువంటి మీ యొక్క లక్ష్యాలు, కోరికలు నెరవేరుతాయి. ఆ లక్ష్యాల కోసం, కోరికలు నెరవేరడానికి, ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలున్నా పోవటానికి కూడా, ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఆటంకాలైనా సరే తొలగిపోవటానికి ఆ రోజు ప్రతి ఒక్కరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోండి. మనకు కింద స్క్రోలింగ్లో ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజు మీరు పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మీ అందరికీ చాలామందికి తెలిసిందే, మన పీఠంలో ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. చాలామంది పరోక్షంగా పాల్గొంటూ ఉంటారు. చక్కగా వారికి అనేక విషయాల్లో విజయాలు కూడా చేకూర్చడం కూడా జరుగుతుంది. అలాగే మీకు తెలుసు, మనకి గోసేవ, అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. దీనికి కూడా మీరు చక్కగా పాల్గొని, ఈ కార్యక్రమం అనంతరం మనం చేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ కూడా ఈ పుణ్యం ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. అందరికీ ఈ పుణ్య ప్రాప్తి లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి. మీకు ఈ 2026లో చాలా అద్భుతాలు జరుగుతాయి. మరి మరొక విషయం ఏమిటి అంటే, 2వ తేదీ రాత్రి మనకి హోమం జరుగుతుంది. ఆ తర్వాత మరలా 3వ తేదీని ఉదయాన్నే ఈ ఆరుద్ర నక్షత్రం శివుడికి ప్రీతికరమైనటువంటి రోజని చెప్పాను కదా. ఆ రోజున ఎవరైనా సరే నదీ స్నానాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యం లభిస్తూ ఉంది. దీన్నే శివముక్కోటి అని కూడా అంటారనమాట. అందువలన ఈ 3వ తేదీ 2026 అంటే రేపు శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉండే శివాలయాన్ని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా ఇక్కడికి రాగలిగితే స్ఫటిక శివలింగేశ్వరుని కూడా మీరు ఆ రోజు 3వ తేదీని దర్శనం చేసుకునేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి జనవరి 1 నుంచి 15 వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు చాలా చాలా అవసరం. క్వశ్చన్ మార్క్ అయితే వద్దు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఆలోచనలో ఒక చైతన్యం ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి. నిరాశ, నిస్పృహలు మాత్రం దగ్గరికి రానివ్వకండి. ఏమో అవుతుందో లేదో, ఏం జరుగుతుందో ఏమిటో, ఇలాంటి ప్రశ్నలు అయితే వద్దు.
అంతా బాగానే ఉంటుంది. తొందరపడకుండా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో కాస్త జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఖర్చులైతే పెరుగుతాయి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. మాట్లాడే సమయంలో కాస్త సహనం కోల్పోవటం, కోపం వచ్చేయటం జరుగుతుంది. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇతరుల మీ వ్యక్తిగత విషయాల్లో వారు ఏదైనా జోక్యం చేసుకుంటే అప్పుడు మరీ కోపం వస్తుంది. కానీ తప్పదు. కాస్త సహనం అనేది ఓపిక ఉండాలి. ఎవరేం చెప్పినా మీరు మైండ్కి తీసుకోకండి. మీకుగా మీరు ఆలోచించుకోండి. మంచి అయితే తీసుకోండి, చెడైతే పక్కన పెట్టేసేయండి. అలాగే ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద ప్రయాణం కానీ మరొకటి చేసినట్లయితే మార్కెటింగ్ పీపుల్ కావచ్చు, ఇంకెవరైనా సరే తప్పకుండా మీరు ఒకసారి మీ బ్యాగ్ని, మీ లగేజ్ని చెక్ చేసుకోండి. అవసరమైన వస్తువులు పెట్టుకున్నారో లేదో అది చూసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ఇక దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీ లగేజ్ విషయంలో మీరు ఎన్ని తీసుకువెళ్తున్నారో ఎప్పటికప్పుడు చూసుకోండి. అలాగే కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ బాగానే ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొద్దిగా ముందు ఆశాజనకంగా ఉంటుంది. అలాగే జనవరి ప్రారంభంలో శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే రాస్యాధిపతి అయినటువంటి గురుడు కూడా చతుర్థ స్థానంలో సంచారం మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు ఒక సూచన ఏమిటి అంటే, ఇక్కడ మీకు ఏలినాటి శని ఉంది, చతుర్థంలో గురువు గారి యొక్క సంచారం ఉంది. అందుకే కనీసం మీరు గురుగ్రహ రక్ష తీసుకోండి. గురు రక్ష ఎలా, లేకపోతే మీరు చేసుకోండి. ఒక రావి చెట్టుకి లక్షవారం నాడు ఉదయమే వెళ్ళి పసుపు కుంకుమ వేసి నీళ్లు పోసి మీ యొక్క సంకల్పం చెప్పుకొని గురువుకు నమస్కారం చేసుకొని చిన్న వేరు తీసుకోండి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత గురువు యొక్క యంత్రం కూడా ఉంటుంది, సంఖ్యా యంత్రం. అది కూడా చిన్న రాగిరేకి మీద రాసుకొని ఆ యంత్రంలో పెట్టి కాస్త గురు మంత్రం చదువుకొని, అలాగే ఏదైనా గుడిలో అభిషేకం చేయించుకొని మెడలో రక్షగా కట్టుకోండి. లేదు ఇవన్నీ మీరు చేయలేము అనుకుంటే మాకు ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి, గురు రక్ష అని. మీకు వివరాలు తెలియజేయటం, మీకు పంపించడం కూడా జరుగుతుంది. ఇక్కడ అభిషేకం జపాలు అన్నీ చేసి. ఇక రాజకీయ నాయకులకు చూసినట్లయితే కొంత సానుకూలంగా ఉంది వారికైతే. శత్రువులు కూడా మిత్రులుగా మారటం, రాజకీయ ప్రత్యర్థులు కూడా మీ వైపు రావటం జరుగుతుంది. కొద్దిగా రాజకీయ బలాన్ని అయితే పెంచుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు కూడా బాగుంది. మీరు పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకుంటారు. అయితే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి, వేచి ఉండాలి. వృత్తి వ్యాపారస్తులకు మాత్రం అన్నీ బాగున్నప్పటికీ కూడా ఏదో తెలియని ఆందోళన అయితే మీలో ఉంటుంది. అనవసరంగా మానసిక ఒత్తిడి పెంచుకోకండి. భాగస్వామి వ్యాపారస్తులకు పెద్దగా మార్పులు అయితే కనిపించడం లేదు. అలా ప్రశాంతంగా మీ వ్యాపారాలు వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే మీరు ఎక్స్పెక్టేషన్ చేసినంతగా లేకపోవచ్చు. షేర్ మార్కెట్ అయితే స్వల్ప లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళారంగం వారు, టీవీ, సినీ, ఇతర కళాకారులు అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలి. అలాగే ఈ ఏలినాటి శని ప్రభావంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాత సంబంధించిన సమస్యలు కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే విద్యార్థులకు కూడా చూసినట్లయితే కొద్దిగా చదువు మీద ఫోకస్ చేసినట్లయితే పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది. ప్రేమికులకు యాజ్ యూజువల్గానే ఉంది. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 1, 7, 8, 9. అలాగే నిదానంగా ఉండాల్సిన తేదీలు 3, 4, 5, 12, 13, 14. మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజ, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. కుజగ్రహానికి ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. అలాగే బుధుడికి ఓం చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. శుక్రగ్రహానికి భార్గవాయ విద్మహి దానవార్చుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ 3 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి, బాగుంటుంది. అలాగే అవకాశం ఉన్నంత వరకు కూడా మన రేపు పౌర్ణమి జరిగేటువంటి యాగంలో మీరు పరోక్షంగానైనా పాల్గొనండి. ఇక్కడ ప్రసాదం కూడా మీకు అందుతుంది. అది మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి.
కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.